ఉదయం లేవగానే బ్రష్పై కాసింత పేస్టును వేసుకొని నోటిని శుభ్రం చేసుకోవటం మనందరికీ అలవాటే. అయితే ఇటీవలి కాలంలో టూత్ పేస్ట్లలో అనేక రకాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. పళ్లను మెరిపించటానికి, నురగ అధికంగా రావటానికి, నోరంతా తాజాగా సుగంధం వెదజల్లటానికి పలు రకాల రసాయనాల్ని కలగలిపిన పేస్టులు ఇవాళ మనకు లభిస్తున్నాయి. అయితే ఇలాంటి రసాయనాలను కలిపిన పేస్ట్లను వాడటం వల్ల మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు దంత వైద్యులు. టూత్ పేస్ట్లలో వాడే రసాయనాలతో పొంచి ఉన్న పెను విపత్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు కరెంట్లీ ఉన్న టూత్ పేస్ట్ రికమెండేషన్స్లో ఈ ఎస్ఎల్ఎస్, అలాగే టైటానియం డయాక్సైడు, అలాగే ఈ క్యాన్సరంజన్ ఇలాంటి కెమికల్స్ ఉన్న వాటిని పూర్తిగా అవాయిడ్ చేస్తే మనకి స్పెషలీ పిల్లలకే కానీ పెద్దవాళ్ళకి కానీ మనం టూత్ పేస్ట్ ఎంపిక చేసుకునేటప్పుడు ఇలాంటి కెమికల్స్ని చూసి మనం వాటిని అవాయిడ్ చేయాలి. అలాగే ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ని, మైల్డ్ అబ్రేసివ్స్ ఉన్న టూత్పేస్ట్ని, అలాగే హైడ్రాక్సీ అపిటైట్ ఉన్న టూత్పేస్ట్ని, ఆ టూత్పేస్ట్లో ఉన్న వాటిని ఎంపిక చేసుకున్నట్టయితే మనకి ఉపయోగాలు ఉండే కెమికల్స్ వాటిని మాత్రమే ఉండే అటువంటి టూత్పేస్ట్ని మనము సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకి సంబంధించి అటువంటి టూత్పేస్ట్లు వస్తాయి. దీంట్లో ఏంటంటే ఈ హార్డ్ కెమికల్స్, అబ్రేసివ్స్ ఎక్కువగా ఉండనటువంటి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవాలి. సో వెరీ మైల్డ్ కెమికల్స్ ఉండే ఫోమింగ్ టూత్పేస్ట్లు, వాటిని మీ స్పెషలీ ఫ్లోరైడ్ ఉండే టూత్పేస్ట్ పిల్లలకు మనం సెలెక్ట్ చేసినట్టయితే, ఫ్లోరైడ్ ఏంటంటే పంటిపైన ఎనామిల్కే కానీ మనకి యాంటీ కేరియస్ ప్రాపర్టీస్, అంటే డీకే కానీ పప్పి పన్ను రాకుండా కాపాడే ఫ్లోరైడ్ టూత్పేస్ట్ని వాడితే మనకి పిల్లలు మనకి పనిచేస్తుంది. టూత్పేస్ట్ ఎంపిక అనేది వారికి ఉన్న సమస్య బట్టి అండ్ జనరల్ ఫోమింగ్ క్లీన్ చేసుకునే అటువంటి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవడం, ఇందులో ఈ హార్ష్గా ఉండే కెమికల్స్ దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు లేనటువంటి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం.